హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఎవరైనా మన సిరి వెన్నెల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం మై డియర్ విలన్ స్టోరీ వింటున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. సామ్రాట్ కోపంగా పళ్ళు కొరుకుతూ బయటకు వెళ్తుంటే, రే ఆగరా, వచ్చి ఈ పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళు అన్నాడు ఆరవ్. ఏం పేపర్స్ అని వింతగా అడిగింది మైరా. వెళ్తున్న వాడల్లా సర్రున వెనక్కి తిరిగి, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వున్న పొజిషన్ ఏంటి? ఇప్పుడు నువ్వు పేపర్స్ అంట పేపర్స్ అని కోపంగా అన్నాడు సామ్రాట్. రే, నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదా నీకు? నేను ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు గాని ఆల్రెడీ చెప్పాను కదా నీకు. అండ్ ఇంకోసారి నాకు నీతులు చెప్పాలని చూస్తే తొక్కి పట్టి నార తీస్తా నా కొడక అన్నాడు ఆరవ్. ఏయ్, కోపంగా అరిచాడు సామ్రాట్. మూసుకొని వచ్చి సైన్ చేయబే అన్నాడు ఆరవ్ కూల్ గా. నేను చెయ్యను, అస్సలు నేను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాను. ఏం చేస్తావు? కోపంగా అన్నాడు సామ్రాట్. వంగబెట్టి 4 తన్నైనా సరే చేయిస్తాను అన్నాడు ఆరవ్. దా మరి, నువ్వు తంతా ఉంటే రా అయ్యా రా అని రెడీగా ఉన్నా నేను. నువ్వు తన్నితే నేనేం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు అన్నాడు సామ్రాట్ వెటకారంగా. అచ్చా, ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు అని జ్యూస్ తాగడం ఆపి మరీ అడిగాడు ఆరవ్. అబ్బబ్బా ఆపండి మీ గొడవ. అసలు ఏంటి పేపర్స్? ఏంటి మీ గొడవ? ఈసారి గట్టిగానే అరిచేసింది మైరా. చెప్పరా, అడుగుతుందిగా మీ మైరా మేడం, చెప్పు అన్నాడు ఆరవ్ వెటకారంగా. అదేం లేదు మేడం అన్నాడు సామ్రాట్. అయ్యో, అదేంటి సార్ ఏం లేదంటారు? ఓహో, మీ నోటితో మీరు చెప్పలేకపోతున్నారా? పోనీ నేను చెప్తానులే అని వెటకారంగా సామ్రాట్ను తిట్టి, ఏం లేదే డస్కీ అన్నాడు ఆరవ్. మళ్ళీ డస్కీయా అని గుర్రును చూస్తున్న సామ్రాట్ని చూశాడు ఆరవ్. డస్కీనే. ఏంటివే ఇప్పుడు? ఏంటిప్పుడు? ఇది నా డస్కీని, దీన్ని నేను డస్కీ అనే అంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు అన్నాడు ఆరవ్. అబ్బా ఆరవ్ గారు, మీరు ముందు చెప్పండి అంది మైరా. మైరా కాంప్రమైజ్ కి సామ్రాట్ విసుగ్గా బయటకు వెళ్తుంటే, చెప్తాను ఆగవే డస్కీ, వాణ్ణి ఎక్కడికి వెళ్లకుండా ఆపు ముందు, అప్పుడు చెప్తా అన్నాడు ఆరవ్. సామ్రాట్, ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అడిగింది మైరా. ఆమె మాటకి హుఫ్ అని ఆరవ్ మీద కోపాన్ని కష్టంగా మైరా కోసం కంట్రోల్ చేసుకొని వెనక్కి తిరిగిన సామ్రాట్, అది మేడం, నేను బయట వెయిట్ చేస్తాను అంటుంటే అనబోతున్న మైరా బుర్ర మీద టప్ అని ఒక్కటి బాది, విషయం వాడి గురించి అయినప్పుడు వాడిక్కడే ఉండాలి కదే వెరిడస్కి అన్నాడు ఆరవ్. ఆరవ్ మైరాని అలా అంటున్న కొద్దీ సామ్రాట్లో కోపం అంతకంతకు పెరిగిపోతుంది. పిడికిలి బిగించి దౌడలు బిగపట్టాడు కోపంగా సామ్రాట్. అవును, కాసేపు ఆగు సామ్రాట్, మీ మధ్య అసలు గొడవేంటో తెలియాలి కదా అంది మైరా. అవునవును, అప్పుడే కదా సుప్రీంకోర్టు జడ్జి గారైనా మన డస్కీ గారు తీర్పు చెప్పేది అన్నాడు ఆరవ్ పక్క నుండి వెటకారంగా. ఇక సామ్రాట్ కి కోపం కంట్రోల్ అవ్వకపోతుంటే పళ్ళు కొరుకుతూ పటపట సౌండ్స్ వస్తున్నాయి బయటకి. సామ్రాట్ కోపం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడో అతని మణికట్టు మీద పచ్చగా తేలిన నరాలే చెప్తున్నాయి ఆరవ్కి. ఆరవ్, అమ్మయ్య, ఈ పూటకి ఈ డోస్ చాలే ఈ డస్కీ గాడికి అని మనసులో అనుకుంటూ కాస్త తగ్గి, అది డస్కీ, మరేంటంటే డస్కీ, వీడున్నాడు కదా అన్నాడు ఆరవ్. ఎవరు అంది మైరా. అదిగో ఇక్కడున్నాడే వీడు, వీడికి నేను బంపర్ ఆఫర్ ఇచ్చానే అన్నాడు ఆరవ్. ఏం ఆఫర్ అడిగింది మైరా. వీడిలా ఎప్పటికీ రౌడీలా ఉండకుండా వీడిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి నా సినిమాలో ఓ క్యారెక్టర్ ఆఫర్ ఇచ్చానే వీడికి అన్నాడు ఆరవ్. అబ్బా ఆరవ్ గారు, ఎంత మంచి మాట చెప్పారు, ఎంతైనా మీరు నా బంగారం ఆరవ్ గారు అని మైరాకి మెటికలు విరిచింది మైరా. ఆరవ్కి మెటికలు విరిచింది. అలా మైరా బంగారం అంటున్నప్పుడు సామ్రాట్ లుక్ ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా కదా డస్కీ, నాకు తెలిసే నేను ఎప్పుడూ మంచోన్నే అని భుజలెగరేసి గొప్పగా చెప్పి, అలా నేను వాడికి అంత మంచి ఆఫర్ ఇవ్వడమే కాదే డస్కీ, వాడు చేయాల్సిన పనులు 5 సీన్స్ కోసం వాడికి 50 లక్షల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశా అన్నాడు ఆరవ్. వామ్మో, నిజమా? ఇది ఇంకా బాగుంది ఆరవ్ గారు. సామ్రాట్ అలా ఒంటరిగా కాకుండా మనలో ఒకటిగా చూడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని నేను అంది మైరా.
ఇప్పుడు మీరు సామ్రాట్‌కి ఇంత మంచి అవకాశం ఇచ్చి, ఒక రకంగా సామ్రాట్ లైఫే కాదు, సామ్రాట్‌ను మంచి పొజిషన్‌లో చూడాలనుకుంటున్నా. నా కోరికను కూడా నెరవేర్చారు అంది సంతోషంగా. అంత సంబరపడికే డస్కీ, నేను ఆఫర్ చేశాను. కానీ వాడు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని, ఇప్పుడు చూసావా నీ ముందే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటా అని ఎలా అంటున్నాడో అని మైరా దగ్గర ఇరికించేశాడు సామ్రాట్‌ని. అవును కదా! అదేంటి సామ్రాట్, ఇంత మంచి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే వద్దనెందుకంటున్నావు అని అడిగింది మైరా. సామ్రాట్ నుంచి నో ఆన్సర్ ఇంకా. పోనీలేవే డస్కీ, వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పు. వాణ్ణి అలాగే ఆ రౌడీ బతికే బతకమని చెప్పు లైఫ్ లాంగ్. అందులో అందరూ చెడ్డవాళ్లే కదా ఉండేది. పైగా అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంటాయా ఏంటి? ఇప్పుడు నాతో ఉన్నట్టు బయట కూడా ఇదే పొగరుతో ఉంటే ఎవడో ఒకడు ఎప్పుడో ఓసారి అని ఇంకా చెప్పబోతున్న ఆరవ్ నోటికి చెయ్యి అడ్డుపెట్టి, ప్లీజ్ ఆరవ్ గారు అలా అనకండి. సామ్రాట్ మీరు చెప్పినట్టే చేస్తాడు. చేసేలా నేను ఒప్పిస్తాను కదా అంది మైరా. సామ్రాట్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి, ఏంటి నాన్న, ఎందుకు ఆరవ్ గారు చెప్పినట్టు విననంటున్నావు నువ్వు? నిజంగా ఆరవ్ గారు చెప్పారనే కాదు గాని, నిజంగానే బయట అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు ఈ రోజుల్లో. నేనేం మరీ అంత చాతకాన్ని వాడినని అనుకోవద్దని మీ హస్బెండ్కి చెప్పండి మేడం. నేను ప్రొటెక్ట్ చేసుకోగలను. అయినా ఒకవేళ అదే పరిస్థితి వచ్చి నేను చచ్చిపోయినా అనబోతున్న సామ్రాట్ని కోపంగా అరిచి చెంప మీద ఒక్కటి వేసింది మైరా. ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, నాకు కోపం వస్తుంది అని ఉబికి వస్తున్న కన్నీళ్లకు కొద్దిసేపు కళ్ళు మూసి ఆనకట్ట వేసింది. అరక్షణం తర్వాత కళ్ళు తెరిచిన ఇంకా ఆ కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీళ్లకి సామ్రాట్ మనసు కరిగిపోతుంది. సారీ, ఇంకెప్పుడు అలా అనను అని మైరా చెయ్యి పట్టుకుని తల వంచుకొని చెప్పాడు సామ్రాట్. మరైతే ఈ ప్రాజెక్ట్ కి నువ్వు ఓకే చెప్పినట్టే కదా అని అడిగింది మైరా. ఆలోచనలో పడ్డాడు సామ్రాట్. ప్లీజ్ సామ్రాట్, నా కోసమైనా ఒప్పుకోవా? నాకెందుకో నిన్ను చూస్తుంటే నా ఆరు కన్నాకి ఏ మాత్రం తక్కువ కాదు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ నువ్వు నీ తల్లిదండ్రుల మీద కోపంగా ఉన్నానని చెప్పావని నేను బయటపడట్లేదు అంతే. కానీ నా మనసులో మాత్రం నువ్వు నా ఆరు కన్నా ఇద్దరూ సమానమే అని. ఏ తల్లి అయినా కొడుకు ఫ్యూచర్ బాగుండాలనే కదా కోరుకుంటారు. నేను కూడా అంతే. నా ఆరు కన్నా ఫ్యూచర్ ఎప్పటికీ చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వాడితో పాటు నువ్వు కూడా దర్జాగా ఉంటే చూడాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేనేదో నిన్ను అవమానిస్తున్నా అని కాదు, కానీ నాకైతే నువ్వు చేసే వృత్తి అస్సలు నచ్చలేదు సామ్రాట్. పైగా ఆ అమ్మాయి ఉంది కదా మైనా, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నట్టు మీ చూపుల్లోనే అర్థమయ్యింది నాకు. మీ ఇష్టాన్ని ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పకుండా ఉండాలంటే నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి కదా. అప్పుడు నేనే వెళ్ళి ఆ అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడతాను కూడా అని భరోసాగా చెప్పింది మైరా. అది వదిలేసి నువ్వు కూడా ఎంచక్కా సినిమా ఫీల్డ్లోకి వచ్చి నీకే సాయం కావాలన్నా మన ఆరవ్ గారు ఉన్నారు కదా, అన్నీ చూసుకుంటారు. నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించుకున్నా అని సామ్రాట్ చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా బుజ్జగించింది మైరా. మైరా అలా చెప్తుంటే సామ్రాట్కి అస్సలు తన మాటకి అడ్డు చెప్పాలని అనిపించట్లేదు. ఆమె చెప్పిన మాటని తూచా తప్పకుండా వినాలి అనిపిస్తుంది సామ్రాట్కి. అతని మనసులో నిజంగా అమ్మైతే ఇలాగే ఉంటదేమో అనిపించింది కొద్దిసేపు సామ్రాట్కి. మైరా మాటని కాదనాలని అస్సలు అనుకోలేదు. ఇంకా అలా చూస్తూనే ఉన్నాడు ఆమె మొహంలోకి. అలా వింటూనే ఉన్నాడు తన మాటలని, తల్లి కొడుక్కి చెప్పే శుద్ధులని విని పసి పిల్లాడిలా. వీళ్ళిద్దరూ అలా డిస్కషన్లో ఉంటే ఆరవ్ బాబు కడుపులో హోలీ మంటలు కాలిపోతున్నాయి సలసలా. ఒసై ఎడ్డిడస్కి, ఎంతసేపే వాడితో వెదవ డిస్కషన్, నాకు జ్యూస్ తాగించు రా అన్నాడు కోపంగా ఆరవ్. మీకు చేతులు బానే ఉన్నాయిగా, మీరు తాగొచ్చుగా అన్నాడు సామ్రాట్. రేయ్, నా పిల్లని నాకు జ్యూస్ తాగిస్తుంటే నీకేంటి బే నొప్పి? ఎటో పోతా అన్నావుగా, పో, నేను వేరే యాక్టర్ని చూసుకుంటా అన్నాడు ఆరవ్ కచ్చగా. అయ్యో ఆరవ్ గారు, అంత మాట అనొద్దు. సామ్రాట్ ఆ క్యారెక్టర్ చేస్తాడు, మీరు ఇంకో యాక్టర్ని చూసుకుంటా అని అస్సలు అనొద్దు ప్లీజ్. కదా సామ్రాట్, నువ్వు చేస్తావు కదా అని సామ్రాట్ వైపు చూసి ప్లీజ్ నా కోసం అని కళ్ళు చిన్నవి చేసి పెదాలు కదిలించి బతిమలాడింది మైరా. మైరా ఫేస్ చూసి ఇక కాదని చెప్పగలడా? లేదు కదా. సరే మేడం, మీకోసమైనా తప్పకుండా చేస్తా అన్నాడు సామ్రాట్. విన్నారుగా ఆరవ్ గారు, ఆ క్యారెక్టర్ సామ్రాటే చేస్తాడు. ఇక మీరు మరొకరి గురించి ఆలోచన మర్చిపోండి అని ఆరవ్కి జ్యూస్ తాగించడానికి వెళ్ళింది మైరా. కుదరదే,
అవసరం వాడిది అయినప్పుడు వాడు అడగాలి గాని మధ్యలో నువ్వేంటే? వాడు వద్దన్నాడు, నా మనసు మారిపోయింది, ఇక నేను వేరే వాడిని చూసుకుంటా అన్నాడు ఆరవ్. ఒకవేళ వాడికి ఆ క్యారెక్టరే కావాలి అనుకుంటే వాన్నే వచ్చి నన్ను బతిమలాడమని చెప్పు, అప్పుడు ఆలోచిస్తా అన్నాడు ఆరవ్. ఆరవ్ యాటిట్యూడ్కి సామ్రాట్కి నిప్పుల మీద కూర్చున్నంత మంటగా ఉంటే ఆరోగెంట్ ఆరవ్ మాత్రం డస్కీ వైఫ్ చేత కూల్గా జ్యూస్ తాగించుకుంటూ కూల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అదేంటి ఆరవ్ గారు, మీరేగా ఆ క్యారెక్టర్కి సామ్రాట్ని సెలెక్ట్ చేశా అన్నారు, మళ్ళీ అలా అంటారేంటి? జ్యూస్ తాగిస్తూనే మూతి తిప్పుతూ ఉక్రోషంగా చెప్పింది మైరా. అన్నానే, కానీ ఎప్పుడు? నిన్న. కానీ వాడు వద్దని అంత ఖచ్చితంగా చెప్పాక కూడా ఇంకా వాడిని బ్రతిమిలాడి ఒప్పించే అవసరం నాకేంటే? ఇండస్ట్రీలో ఆర్టిస్టులు కరువా ఏంటి? వేరే యాక్టర్స్ని చూసుకుంటా అన్నాడు ఆరవ్. ఛ, మీరు మరీ దారుణంగా తయారవుతున్నారు ఆరవ్ గారు ఈ మధ్య అని జ్యూస్ తాగించడం ఆపేసింది మైరా. ఏంటి కంట్రీ డస్కి జ్యూస్ ఆపేసావు హా అని కళ్ళు పెద్దవి చేశాడు ఆరవ్. మరి మీరెందుకు ఇంకో యాక్టర్ అన్నారు ఆరవ్ గారు అని రిక్వెస్ట్ మోడ్లోనే రివర్స్ అయ్యింది మైరా. హమ్మడస్కి నీకు ఈ మధ్య చాలా ఎక్కువైంది, నన్నే క్వశ్చన్ చేసేంత ఎదిగావంటే నువ్వు, లాభం లేదు, నిన్ను కంట్రోల్లో పెట్టాల్సిందే అన్నాడు ఆరవ్. పాపం అమాయక ప్రాణి మైరా మీద ఆరవ్ దౌర్జన్యాలని కర్లారా చూస్తున్న సామ్రాట్కి కళ్ళ ముందు రంగుల గిర్రా గిర్రా తిరుగుతూ కనిపిస్తుంది. వామ్మో, ఈయన మామూలుడు కాదు, ఆయననే ఆవిడను తిడుతూ మళ్ళీ ఆయనే కంట్రోల్ తప్పామంటున్నాడు. పాపం ఆ పిచ్చి ప్రాణి భర్త అడుగుజాడల్లో నడిచే కలియుగ సతీ సావిత్రిలా ఉంది అని ఓసారి మహిళను తీక్షణంగా చూస్తున్న సామ్రాట్కి, ఓ సతీ సావిత్రి, సతీ సక్కుబాయ్, సతీ అనసూయల మధ్యలో చైర్ వేసుకుని దర్జాగా కూర్చున్న మైరా విజువల్స్ కళ్ళకు కట్టినట్టు కనిపించగానే వందనాలమ్మా తల్లి వందనాలమ్మా అంటూ బ్యాక్గ్రౌండ్ లో మోహన్ బాబు ఆర్ఆర్ వినిపించగానే కళ్ళు పెద్దవయ్యాయి సామ్రాట్కి. మైరాతో ఫ్రైడ్ రైస్ లో డబుల్ ఎగ్ విత్ మసాలా మిక్స్ చేస్తూనే సామ్రాట్ ని ఓ కంట కనిపెడుతున్నాడు ఆరవ్. ఏంట్రా మా జంటకి దిష్టి పెడుతున్నావా అని అడిగాడు కోపంగా. పాపం అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న సామ్రాట్ బయటకు వచ్చిపడి, ఉండాల్సిన వాడివయ్యా దొరా నువ్వు అనుకుని చేతులెత్తేసి, నో, నేను కల్పించుకోకపోతే ఆ అమాయక ప్రాణి మీద ఇంకా ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యం కొనసాగుతుందో, అలా జరగడానికి వీల్లేదు. పోనీ నేను నిజం చెప్పి కొంచెం ఆవిడ్ని స్ట్రాంగ్గా ఉండమని చెప్పినా కూడా ఆవిడ ఆ పతివ్రతల పక్కన చైర్ ఖాళీ చేసేందుకు సిద్ధంగా అస్సలు లేదు. అందుకోసం నా పిచ్చు కోసం కాకపోయినా కానీ ఈ అల్పజీవి కోసం అయినా సరే నేను ఈ ప్రాజెక్ట్కి ఒప్పుకొని తీరాలి అనుకున్నాడు. ఒప్పుకున్నాక అప్పుడు ఈయనకు చుక్కలు చూపించి ఆవిడ కళ్ళల్లో నేను కోరుకున్న సంతోషం చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు సామ్రాట్ స్ట్రాంగ్గా. దానికి తగ్గ వ్యూహం కూడా గాల్లోనే రచించుకొని ఏమీ ఎరగని పసివాడిలా తన యాక్టింగ్ స్కిల్స్ ని బయట పెట్టడానికి సిద్ధమయ్యాడు సామ్రాట్. రేయ్, ఏంట్రా మా ఇద్దరిని అలా చూస్తున్నావు అని ఆరవ్ మరోసారి అనేసరికి, సార్, నాకు మీరు ఇస్తానన్న బృహత్తర అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ దొరకనిది, అరుదైన వజ్రం లాంటిది, కాబట్టి నా కోసం కాస్త పెద్ద మనసు చేసుకొని ఆ వరాన్ని నాకు పునఃప్రసాదించాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆరవ్. సామ్రాట్ అతి వినయం ఆరవ్కి ఎక్కడో తేడా కొడుతుంటే అరక్షణం ఆలోచనలో పడ్డప్పటికీ, ఆ మొక్కలే వీణ్ణన్నీ చేస్తాడు అనుకున్న ఆరవ్, ఇలాంటి వాళ్ళని బొచ్చడి మందిని చూసా అనుకుని ఆరవ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ని చూస్తూనే, నాలాంటోళ్ళని చూసుంటావు కానీ నన్ను చూసుండవు మిస్టర్ ఆరవ్ అనుకున్నాడు సామ్రాట్ కన్నింగా మనసులో. ఇక నుండి ఈ సామ్రాట్ గాడంటే ఏంటో నీకు చూపిస్తా అని మౌనంగా కాలర్ ఎగరేసుకున్నాడు సామ్రాట్. నువ్వు నన్నేం చేయలేవు బే అనే ఎక్స్ప్రెషన్ ఆరవ్ది అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తావా అని అడిగాడు ఆరవ్. తప్పకుండా సార్, కానీ అన్నాడు సామ్రాట్. కానీ ఏంట్రా కళ్ళు పైకెత్తి అడిగాడు ఆరవ్. కానీ నేను ఈ ప్రాజెక్ట్ సైన్ చేయాలంటే నాదొక కండిషన్ అన్నాడు సామ్రాట్ తన ప్లాన్ అప్పటి నుండే ఇంప్లిమెంట్ చేయడానికి. ఏంటో అది అడిగాడు ఆరవ్ కేర్లెస్ గా. నేను ఈ క్యారెక్టర్ చేయాలంటే మీరు మేడంని డస్కీ అనడం మానేయాలి, ఇంకెప్పుడు నా ముందు మీ నోట్లోంచి డస్కీ అన్న వర్డ్ రావడానికి వీల్లేదు అని చెప్పాడు సామ్రాట్. అంతే, దెబ్బకి జ్యూస్ గ్లాస్ పక్కకి పడిపోతే, ఏంటి నా డస్కీని నేను డస్కీ అనొద్దా అన్నాడు ఆరవ్. అదిగో మళ్ళీ అదే మాట, ఆ మాటే అనొద్దు అని చెప్పాడు సామ్రాట్. చల్ హట్
పోబే నువ్వు కాకపోతే నీలాంటోళ్ళు ఇంకా మస్తు దొరుకుతారు నాకు. కానీ నేను డస్కి అనడం మాత్రం ఆపను. ఏం చేస్తావు అన్నాడు ఆరవ్. ఏంటి మేడం, నేను మీకోసం ఇంత తగ్గి ఒప్పుకుంటుంటే మీ ఆయన మీకోసం కనీసం ఆ ఒక్క మాట అనకుండా ఉండలేరా అని మైరా వైపు నుంచి నరుక్కొచ్చాడు సామ్రాట్. అంతే, దెబ్బకి ఆరవ్ వాడైన చూపులు మైరాను నిలువెల్లా కాల్చి వేస్తుంటే మైరా తడబడుతూ, అయ్యో సామ్రాట్, నీకేం తెలీదు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అని మైరా సామ్రాట్ నోరుని మోయించి, ఆరవ్ గారు మీరు అదేం పట్టించుకోకండి, ముందు 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 మీరు మందులు వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి అంది మైరా ఒక్కో టాబ్లెట్ షీట్ నుండి రిమూవ్ చేసి ఇస్తూ టాబ్లెట్స్ ని. మేడం అదేంటి అలా అంటారు, నేను సీరియస్ గానే చెప్తున్నాను అని సామ్రాట్ అంటుంటే, సామ్రాట్ నిన్ను కాసేపు సైలెంట్ గా ఉండమన్నానా అని చెప్పి ఆరవ్ చేతికి టాబ్లెట్లు ఇచ్చింది. ఆగవే, వాడేదో చెప్తా అంటున్నాడు కదా, క్లారిఫికేషన్ ఇవ్వొద్దా అన్నాడు ఆరవ్. అబ్బా ఆరవ్ గారు, క్లారిఫికేషన్ లేదు, కాలీఫ్లవర్ తోట లేదు, సామ్రాట్ ఈ ప్రాజెక్ట్ చేస్తాడు అంతే, ముందు మీరు ఈ మందులు వేసుకొని రెస్ట్ తీసుకోండి, ఉదయాన్నే సామ్రాట్ సైన్ చేస్తాడు అని బలవంతంగా ఆరవ్ చేత టాబ్లెట్స్ మింగించి ఆరవ్ను పడుకోబెట్టి ఆరవ్ నిద్రపోయాక సామ్రాట్ తెచ్చిన ఫుడ్ పార్సిల్ తో పాటు సామ్రాట్ చేతిని కూడా పట్టుకొని బయటకు లాక్కొచ్చింది మైరా. మేడం మేడం ఆగండి, ఏంటి ఏంటి మేడం సడన్ గా మ్యాటర్ ని అలా ఆపేశారు, ఈ దెబ్బతో మీ ఆయన చేత మిమ్మల్ని అలా పిలవడం మాన్పించేవాడేను కదా నేను అన్నాడు సామ్రాట్. సామ్రాట్ మాటకి చిన్నగా నవ్వుతూనే తనను పక్క రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టిన మైరా తను కూడా సామ్రాట్ ముందు కూర్చొని ఫుడ్ పార్సిల్ విప్పుతూ ఉంటే మైరా నవ్వు చూసి సామ్రాట్ అసహనంగా, నేనిక్కడ ఎంత సీరియస్ గా చెప్తుంటే మీరేంటి మేడం నవ్వుతున్నారు అన్నాడు. ఏంటి సామ్రాట్, నువ్వేం చెప్తున్నావో నీకైనా తెలుస్తుందా, అసలు నీకు అవకాశం ఇవ్వడానికి ఆయన ఎందుకు ఆయన పిలుపుని మానుకోవాలి చెప్పు అని పరోటాను తుంచి మొదటి ముక్కను సామ్రాట్ నోటి దగ్గరే పెట్టింది మైరా. సామ్రాట్ అది అందుకోకుండా, మీరు మరీ ఇంత అమాయకంగా ఉన్నారేంటి మేడం, మీ ఆయన ఏదో మీకు అంతర్జాతీయ పురస్కార బిరుదు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారేంటి, ఆయన మిమ్మల్ని మీ తెలివిని మీ కలర్ని అవమానిస్తున్నారు, మీకు అర్థం కావట్లేదా అది అన్నాడు సామ్రాట్. అయ్యో సామ్రాట్, ముందు నువ్వు తిను అంటూ సామ్రాట్ కి ఫస్ట్ పీస్ పెట్టి తను తింటూ, ముందు నువ్వు నీ ఆలోచనని మార్చు, ఆయన తిడుతున్నాడు అవమానిస్తున్నాడు అని ఎందుకు అనుకుంటావు చెప్పు, ఆయన నన్ను అవమానించడం కాదు అమితంగా ప్రేమిస్తున్నారు అని చెప్పింది మైరా. ఏంటి మీ కలర్ ను ఎద్దేవా చేయడం ప్రేమ అని వెటకారంగా అడిగాడు సామ్రాట్. సామ్రాట్ ఓ చెప్పనా నీకు అంది మైరా. సైలెంట్ గా ఉన్నాడు సామ్రాట్. అస్సలు నచ్చట్లేదు తనకి మైరా మాటలు. మరి ఒక్కొక్కరి ప్రేమ ఒక్కో విధంగా ఉంటుంది సామ్రాట్, ఆయన ప్రేమ ఆ పిలుపులోనే ఉంది. మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళు లేదా మన అనుకునే వాళ్ళే మనల్ని అలా పిలుపులో సైతం సొంతం చేసుకుంటారు. ఇప్పుడు ప్రేమికుల్లో ఒరే అని పిలిచే వాళ్ళు ఉన్నారు, బేబీ అని పిలుచుకునే వాళ్ళు ఉన్నారు. అలా అని రెండు చోట్ల ప్రేమ వేరు వేరు ఉంటుందా? కాదు కదా. భార్యాభర్తల్లో ఒసయ్యొరే అని పేర్లు పెట్టి అవసరమైతే ముద్దు పేర్లు పెట్టుకొని కూడా పిలుచుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి శ్రీవారు అని కూడా పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని వాళ్ళ మధ్యలో ప్రేమ ఉన్నట్టా లేనట్టా అడిగింది మైరా. అంతెందుకు, నిన్నే తీసుకుందాం, నువ్వు నీ మైనాని ఏమని పిలుస్తావు అని అడిగింది మైరా. సమాధానం చెప్పలేదు సామ్రాట్. కోపంగా ఉన్నాడు కదా. నేను ఆ రోజు విన్నానులే, పిచ్చుక అని పిలుస్తావు కదా, అంటే నువ్వు ఆమె హైట్ ని ఉద్దేశించి తనను అవమానిస్తున్నావా అడిగింది మైరా. చచా, నా పిలుపులో ఉద్దేశం అది కాదు, నేనది ప్రేమతో అని సామ్రాట్ చెప్తూ ఉండగానే, కదా నీ ప్రేమ నువ్వు ఆ అమ్మాయిని అలా పిలిచే పిలుపులో ఉంటే మా ఆయన ప్రేమ ఆయన నన్ను పిలిచే డస్కీ అనే పిలుపులో ఉంటుంది. నువ్వు ఆయన పిలుపులో వెటకారాన్ని చూస్తున్నావు, నేను మమకారాన్ని చూస్తున్నా. నువ్వు కోపాన్నే చూస్తున్నావు, నేను అనంతమైన ప్రేమని చూస్తున్నా. ఏదైనా మనం చూసే చూపును బట్టే ఉంటుంది సామ్రాట్. ఇప్పుడు మన ఆరు కన్నాను నిన్నే తీసుకుందాం. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు, కానీ ఒక్క నువ్వే నా ఆరు కన్నాకి రౌడీలా కనపడ్డావు, ఆ నువ్వే నాకు కొడుకులా కనపడ్డావు. ఆరవ్ గారికి నీలో ఒక యాక్టర్ కనబడ్డాడు, మైనాకి నీలో తనను ప్రేమించే ప్రేమికుడు కనబడ్డాడు, ఆమెను జీవితంగా సంతోషంగా చూసుకుంటావని భరోసానిచ్చే భర్త కనపడ్డాడు. ఇక్కడ ఒక్క నువ్వే, కానీ చూసే ఇంతమంది దృష్టికి ఇన్ని విధాలుగా కనిపించావు. అంటే అర్థం ఏంటి? ఏదైనా మనం చూసే చూపులోనే ఉంటుంది, కానీ చూస్తున్న వారిలో తేడా ఉండదు
అని చెప్తూనే సామ్రాట్కి తినిపిస్తూ మైరా తినడం కూడా కంప్లీట్ చేసి కవర్స్ అన్ని తీస్తుంటే, మేడం నేను తీస్తాను అని మైరాను హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాడు సామ్రాట్. మైరా హ్యాండ్ వాష్ చేసుకొచ్చాక ఇక సామ్రాట్ని కూర్చోబెట్టి మైరాకి ఆరవ్కి మధ్యలో ఎలాంటి పరిచయంతో మొదలై ఎంతటి బంధంగా మారిందో, ఆరవ్ తన మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నాడో, తను చేసిన ఎన్ని తప్పులను పట్టించుకోకుండా వదిలేశాడో, ఒక్కసారి తను పట్టుకున్న తన చేతిని ఇప్పటికీ వదలకుండా ఎలా పట్టుకున్నాడో ప్రతి విషయం చెప్పింది. మరి అవన్నీ విన్నా సామ్రాట్ రియాక్షన్ ఏంటంటారు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కమెంట్స్ కూడా చెయ్యండి. వ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి, అందుకే నేను ఇవ్వట్లేదు. కాస్త వ్యూస్ పెరగాలంటే మీ లైక్స్ ఎక్కువ కావాలి మరి నాకు.